ఒకసారి అందరూ ఎవరు కూడా ఇది కాకుండా స్లోగన్స్ చేయండి. ప్రతి వాళ్ళు పలకండి. ఖచ్చితంగా మన కార్యక్రమానికి జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ మైనారిటీ క్రిస్టియన్ ఐక్యత. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వర్ధిల్లాలి అనగారిన వర్గాల ఐక్యత. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి. అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి. ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీల ఐక్యత. వర్ధిల్లాలి. ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీల ఐక్యత. వర్ధిల్లాలి. ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీల ఐక్యత. వర్ధిల్లాలి. సోదరులారా, ఈరోజు రాజ్యాంగ నిర్మాత, మానవ హక్కుల ప్రదాత ఆయన చేసినటువంటి ఆ మంచి కార్యాల గురించి మనమందరం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఈరోజు ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజకీయ సంఘం, బీసీ సంఘం నాయకులు, సీనియర్ నాయకులు, జిల్లాల శ్రీరాములు గారు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తారు. వాళ్లకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ఆ రోజు రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించి మనమంతా ఈరోజు ఇంత ఇదిగా వచ్చి మనం ఇక్కడ ఆయనకు నివాళులర్పిస్తుంటే ఆయన చేసిన కృషి వల్లనే అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. గతంలో అగ్రవర్ణాల వాళ్ళు కులాల వారిగా ఈడుగోర, మంగళోడ, శాఖలోడ అని చెప్పి చాలా హీనంగా చూసేవారు. రాజ్యాంగం వల్ల మనము కూడా ఈరోజు గర్వంగా వాళ్ళకు కూడా సమాధానం చెప్తే స్థాయికి తీసుకొచ్చినట్టు దానికి అంత కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రిజర్వేషన్ వల్ల అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. జై బీసీ, జై అంబేద్కర్. వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. నమస్తే. భారతరత్న కీర్తిశేషులు డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నంద్యాలలో బొమ్మల సత్రం దగ్గర వారికి ఘనంగా నివాళులు అర్పించడానికి వచ్చిన అన్ని కులాల సంఘాల వారికి వందనములు. సో మనం ఇప్పుడు చూస్తున్నాము ఈ క్యాండిల్ ఎలా వెలుగుతూ తను కాలిపోతూ కూడా వెలుతురు ఎలా ఇస్తుందో అలాగే అంబేద్కర్ గారు కూడా తను అస్పృశ్యత, అవమానాలు అన్నీ ఎదుర్కొని మన బడుగు బలహీన వర్గాల వారికి స్పెషల్గా ఇస్తూ అదేవిధంగా దేశానికి అంతటికీ ఒక మార్గదర్శకం రాజ్యాంగం అంటే నువ్వు ఈ దేశంలో ఏ పని చేయాలైనా రాజ్యాంగం కిందే పని చేయాలి, మిగతాది ఏది పని చేయదు. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఈ సందర్భంగా మనము అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఇది కాపాడుకోకపోతే మన పరిస్థితి బీద బడుగు వర్గాల పరిస్థితి మరి 100 సంవత్సరాలకు వెళ్తుంది. కావున వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలు సాధించాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మనం అందరం ఐక్యత కలిసాము. మనలో ఐక్యత, మనలో బలం రావాలంటే ముందు ప్రాథమికంగా మనము విలువైన ఓటు, అంబేద్కర్ గారు ఇచ్చే విలువైన ఓటును అగ్రకులాల వాళ్లకు, మనల్ని బానిసలు చేసే వారికి మాత్రం ఓటు హక్కు వచ్చేలోగా వాళ్ళకి రోజు విశ్వసిస్తున్నాము. వాళ్ళు ఇచ్చే ఓటర్ మందు డబ్బులు ఇచ్చి అవి స్వీకరించి మన విలువైన ఓటు హక్కును, మన బానిసత్వాన్ని వాళ్ళ కాళ్ళ కాడ పెడుతున్నాము. మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఈ రోజు నుంచే మన కుటుంబాలు ప్రతి వార్డులో ఉన్నటువంటి మన ఓటుదారుల యొక్క విలువైన ఓటును, మన ఆయుధాన్ని, వజ్రమైనటువంటి ఆయుధాన్ని మీరు ఈ రోజు నుంచే ప్రతి కార్యకర్త, ప్రతి ఓటరు మీరు సేకరించుకొని ఈ బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగున చెప్పుతో కొట్టే విధంగా మనం చేయాలని ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లలో
మున్సిపల్ ఎలక్షన్లు అయితేనేమి, విలేజ్లో ఉండే ఎలక్షన్లు అయితేనేమి, మీ అంబేద్కర్ గారు ఇచ్చిన మీ యొక్క ఆయుధాన్ని ద్వారా వాళ్ళను మీ బానిసలుగా చేసుకుంటారో లేకుంటే మీరు బానిసలు అవుతారో ఈరోజు మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ యొక్క విలువైన ఓటును అమ్ముకోవద్దని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ముమ్మసత్రంలో అందరం కూడా కలవడం జరిగింది. అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ రెండు విషయాలు చెప్తాను నేను. అంబేద్కర్ గారు ఆయన కోసం ఆయన బతకలేదు, జనం కోసమే బతకడం జరిగింది ఆయన. ఎందుకంటే ఆయనకు జడ్జి పోస్ట్ వస్తే కూడా తీసుకోకుండా, పేదరికంలో ఉండేదాన్ని కూడా ఆ పోస్టు తీసుకోకుండా మళ్ళీ ఆయన లాయర్గా పనిచేస్తూ వాదిస్తూ భారతదేశంలో రాజ్యాంగాన్ని రచించడానికి పునాదులు వేసినటువంటి వ్యక్తి అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఒకరోజు మామూలుగా కోర్టులో వాదిస్తూ ఉంటే మధ్యాహ్నం వచ్చి ఒక వ్యక్తి ఒక చీటీ రాసిచ్చి చేతికిచ్చిపోతారు. పోతే ఆయన చీటీ చదివి జోలో పెట్టుకొని ఆయన వాదన వినిపిస్తాడు జడ్జికి. వినిపించిన తర్వాత లాస్ట్న జడ్జి అడగడం జరిగింది, ఏమి అంబేద్కర్ గారు ఏదో రాసిస్తే మీరు చదివి జోబులో పెట్టుకున్నారు కదా, ఏంటి అంటే నా భార్య చనిపోయింది సార్ ఇట్లా అంటే, ఎందుకయ్యా మరి మధ్యాహ్నం వెళ్ళిపోవచ్చు కదా అంటే, లేదు సార్ మా భార్య చనిపోయా తిరిగి రాదు, ఇక్కడ 30 మందికి శిక్ష పడుతుంది, వాళ్ళ కోసం నేను వాదించి వాళ్ళను విముక్తి చేయగలడం జరిగింది అని చెప్పడం జరిగింది. అంటే జాతికి ఉన్న ప్రేమ, ఫ్యామిలీని కూడా వదిలేసి కూడా ఆయన జాతి కోసం పోరాడడం జరిగింది. భారతదేశంలో ఒక చదువు అనే ఒక ఆయుధంతో ఇంతకుముందు రాజులు అందరూ కత్తులతో కటాలతో కొట్టుకునేవారు, కానీ అంబేద్కర్ గారు వచ్చిన తర్వాత చదువు యొక్క విలువ తెలిసింది. భారతదేశంలో బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఈరోజు చదువుకుంటున్నారంటే ఈ మహానుభావుని మహిమ వల్లనే అని చెప్పొచ్చు. ఎంతోమంది ఉన్నత కులాలు ఒత్తిడి చేసినా కానీ కూడా ఫుట్బాల్ కదా లేచినట్టు లేచి ప్రపంచంలో మన రాజ్యాంగం రచించి పెద్ద రాజ్యాంగంగా తీర్చిదిద్దిన వ్యక్తి అంబేద్కర్ గారు. కాబట్టి ఆయనకి ఈరోజు ఘనమైన నివాళి అర్పిస్తున్నాం. నా పేరు ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె సాంబశివుడు. మన భారత రాజ్యాంగం రచించినటువంటి మన అంబేద్కర్ గారు వ్యవస్థ నుంచి న్యాయ వ్యవస్థ అనేది కూడా పుట్టింది. ఆయన హిందూ మతం వదిలి బౌద్ధ మతం స్వీకరించాడు. తర్వాత ఆయన చేసినటువంటి ఒక రాజ్యాంగం వల్ల న్యాయ వ్యవస్థలో ఈరోజు ఒక తీర్పు వచ్చింది రాష్ట్ర ప్రభుత్వము. అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఫిలప్ చేయాలని హైకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. ఎందుకు ఎట్లా అంటే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు ఫిలప్ చేయకండి, పర్మనెంట్ ఉద్యోగాలు చేయండి, నిరుద్యోగులకు పర్మనెంట్ ఉద్యోగాలు ఫిలప్ చేయండి అని ఈరోజు దేవానంద్ తన యొక్క బృందము ఈరోజు హైకోర్టు న్యాయస్థానం తీర్పిచ్చింది. కాబట్టి అందరూ ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్ లేకుండా పోరాడాలని న్యాయవాదిగా కోరుచు ఇది మంచి అవకాశము పర్మనెంట్ ఉద్యోగాలకు. వెంకటేశ్వర యూనివర్సిటీలో ఫిలప్ చేసినటువంటి ఉద్యోగాలను రద్దు చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను హైకోర్టు రద్దు చేసింది. పర్మనెంట్ ఉద్యోగాలు చేయాలని తీర్పిచ్చింది. కాబట్టి అందరూ ఈ విధంగానే చేయాలని కోర్టు ప్రకారం నడిచి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కోరుతూ గవర్నమెంట్ ఉద్యోగాలు ఫిలప్ చేయాలని అందరి పోరాటం చేయాలని ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం చేయాలని అందరి ఫైట్ చేయాలని కోరుతున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సోదరులారా, ఈరోజు విశ్వ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత 69వ వర్ధంతిని జరుపుకున్నటకు ఇక్కడికి వచ్చేసిన నాయకులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆయన మన కోసం ఎనలేని సేవ చేసి ఎన్నో త్యాగాలు చేసి మనకు రిజర్వేషన్లు కల్పించి ఆయన ఎన్నో త్యాగాలు చేశారు మన కోసము. ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి మనమంతా ఏకతాటిపైన ఉండి ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఆయన ఆశయాలను భావి తరాలకు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ జై భీమ్.
9వ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి జరుపుకుంటున్నాం. చాలామంది అనుకుంటున్నారు అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చెందినవాడు అనుకుంటున్నారు, కానీ నిజం కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఆయన దేశంలో ఎవరు చదివిన డిగ్రీలు 33 డిగ్రీలు చదివినాడు. ఆయన చదివి రాజ్యాంగం రాయడం జరిగింది. కాబట్టి మేమంతా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాం. జై భీమ్. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, క్రిస్టియన్ వారికి అందరికీ జై భీమ్లు. సోదరులారా, ఈరోజు మనకు ఎన్నో హక్కులు సాధించి పెట్టినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి చనిపోయిన దినం. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి ఆ సేవలను మనమందరం ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, మరి ఈయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రాసిపెట్టి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎన్నో హక్కులు మనకు కల్పించడం జరిగింది. అందులో ముఖ్యమైనది మానవ హక్కులు. మానవులు నిజంగా ఎలా జీవించాలా, ఏ విధంగా జీవించాలా, ప్రభుత్వం ఏ విధంగా ఆ మానవ హక్కులను కాపాడాలనే విషయాన్ని మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, మరి అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మరి మీరు మేకల్లాగా బ్రతకకండి, పుల్లుల్లాగా బ్రతకాలని చెప్పడం జరిగింది. మిత్రులారా, ఎందుకంటే మేకలను మరి ఈజీగా బలి ఇస్తారు, అదే పుల్లులను బలి ఇవ్వాలంటే బలి ఇవ్వలేరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మిత్రులారా, అలాగే బానిసగా బ్రతకవద్దు. బానిసగా బ్రతికితే మరి మీరు అన్నీ కోల్పోతారు, ఎదురు తిరిగి ప్రశ్నించే వాళ్ళుగా ఉండాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మిత్రులారా, బానిసల కంటే మరి శత్రువు కంటే బానిసలే మేలు, మరి శత్రువే మేలు బానిసల కంటే. అందుకే బానిసలుగా బతకొద్దు, శత్రువు అయినా పర్వాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రశ్నించమని మనకు నేర్పించడం జరిగింది. మిత్రులారా, అలాగే వీటికి అన్నిటికంటే కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చివరి దశలో ఈ మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అణగారిన వర్గాలందరినీ కూడా చేసి మరి రాజ్యాధికారాన్ని సంపాదించమని చెప్పినాడు. మిత్రులారా, మరి ఆయన రాజ్యాధికారం ద్వారా అన్ని సమస్యలు మరి పరిష్కారం అవుతాయి. ప్రధానమైనకి మరి తాళం చెవి రాజ్యాధికారం అనేది. ఆ తాళం చెవి మెయిన్ తలుపు తెరుచుకుంటే లోపల ఉన్నటువంటి అన్ని కథలు తెరుచుకుంటాయి. దీనికి అర్థం ఏంటంటే రాజకీయ అధికారంతోనే అన్ని సమస్యలు మనకు మరి ముడిపడి ఉన్నాయి. అందుకే ఎవరికి వాళ్ళుగా ఎవరు ఎంతమంది ఉండారో అంత వాటా వాళ్ళు మరి తీసుకునే విధంగా పోరాటం చేయమని చెప్పినాడు. మిత్రులారా, ఈ రాజ్యాంగాన్ని అందరికీ అనుకూలంగా, అన్ని వర్గాలకు, మతాలకు అనుకూలంగా మరి ఆయన తయారు చేయడం జరిగింది. మిత్రులారా, చేస్తూనే ఆయన ఇవి రాజ్యాంగంలో నేను అందరికి కావాల్సినటువంటి అన్ని అవకాశాలు కల్పించాను, కేవలం మీరు ఊరికే ఉంటే ఇవి కాగితాలకే పరిమితం అవుతాయి, అందుకనే నిత్యం పోరాటం చేసి ఈ హక్కులన్నీ సాధించుకోమని చెప్పడం జరిగింది. మిత్రులారా, ఇవన్నీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మనము. అలాగే మిత్రులారా, మనము ఈ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ఏమాత్రం నాయకులుగా ఉంటూ కొన్ని కూడా ముందుకు తీసుకెళ్లడం లేదు. నిజంగా క్రిస్టియన్లు, ముస్లింలు, అలాగే ఈ హిందువులు ఎలాగైతే ఇంటింటికి వెళ్ళి మరి ఆ మత ప్రచారం చేసుకుంటున్నారో ఆ విధంగా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, అంబేద్కర్ చేసినటువంటి ఈ మేలును నిజంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు మరి ఉద్యోగాలు పొందినారు, వాళ్ళల్లో మరి అలాగే రిజర్వేషన్ల ద్వారానే ఆయన ప్రమోషన్లు పొందుతున్నారు. ఎన్నో అవకాశాలు, ఆ ఫలాలను అనుభవించినారు. మీరు కూడా మరి రోజు ఒక పల్లెని తీసుకొని పల్లెలో మన వాళ్ళను అంబేద్కరిజానికి దగ్గర చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. మిత్రులాల నాయకులందరూ దాదాపుగా మరి పల్లెల్లో చేరకుండా కేవలం వాళ్ళు తెలియని వాళ్లకు ఏమి చెప్పకుండా మనం మాత్రమే విగ్రహాల దగ్గర మరి
కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడే టౌన్లోనే ఉండిపోతున్నాం మిత్రులారా. పల్లెలకు వెళ్ళాలా, పల్లెల్లో మన వాళ్ళను సమయాతం చేయాలా, రాజ్యాధికారానికి సిద్ధం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా. మరి అలాగే అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మనం ముందుకెళ్ళి రాజ్యాధికారాన్ని మనం సంపాదిస్తే ఈ సమస్యలను ఎలా తీర్చుకోవడానికి వీలవుతుంది మిత్రులారా. మనం ఎవరికో ఓటేసి మరి ఆ ఓటు ద్వారా మనం వాళ్ళని గద్దెనెక్కించి వాళ్ళను అడుక్కుంటాం. మనం అయ్యా బర్రి ఇంకొక మాకు సాయం చేయని చెప్పేసి వాడి కాడికి అడుక్కుంటున్నాము. 5 ఏళ్ళు మనకు ఒక్కసారి దండం పెట్టి ఓటే ఇచ్చుకుంటే 5 సంవత్సరాలు వాడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టి మనం అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకనే బీసీలకు ఎంత వాటో వాళ్ళకు రావాలా, ఎస్సీలకు ఎంత వాటో వాళ్ళకు రావాలా, ఎస్టీలకు ఎంత వాటో వాళ్ళకు రావాలా, ముస్లింలకు ఎంత వాటో వాళ్ళకు రావాలా. కేవలం రెడ్డి కమ్మలు 8% ఉన్నారు. వీళ్ళకు మాత్రమే ఈ రాజ్యాధికారాన్ని చేపట్టే ఇది ఉంది. 98% ఉన్నటువంటి మనము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలము వాళ్ళ కాళ్ళ కింద మగ్గుతూ వాళ్ళను అడుక్కొని తిని బ్రతుకుతున్నాం మిత్రులారా. నిజంగా అందరూ సిగ్గుపడాలా ఈ విషయంలో. మరి అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి ఆశ ఇదే ముఖ్యమైనది కాబట్టి రాజ్యాధికారానికి అందరూ సిద్ధం కావాలా, మన ప్రజలను కూడా సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అందరికీ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ ఒక్కసారి జై భీములు మిత్రులారా. జై భీమ్. వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. నువ్వు మాట్లాడమ్మా. అందరూ ఒకసారి మాట్లాడించి ఒక చిన్న పేరు చెప్పు. నంద్యాల జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ క్రైస్తవ ప్రజలమైన మేము మరి రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసుకొని రాజ్యాధికార దిశగా మా ప్రజల్లో పల్లెల్లో పట్టణాలలో కదిలించి అంబేద్కర్ ఆశయానికి మేమంతా వెన్నుదన్నుగా నిలబడి తద్వారా మా జాతులను విముక్తి చేసుకుంటామని ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం, వర్ధిల్లాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం. అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. జై భీమ్.